ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మరోసారి ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులను పంపారు. ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టడంపై ఆర్జీవీకి ఈ నోటీసులు పంపారు. కాగా గతంలోనూ ఆర్జీవీకి పోలీసులు సమన్లు అందించారు. కానీ విచారణకు హాజరు కాలేనంటూ తన న్యాయవాదులతో సమాచారాన్ని పంపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కుమార్, చెప్పండి. ఇక టీడీపీ గవర్నమెంట్ అంటే కూటమి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఆర్జీవీని వెంటాడుతుందని చెప్పుకోవచ్చా? ఇక వరుసగా సమ్మన్లు పంపడం, ఆల్రెడీ ఇప్పటికే మొన్న 3 నెలల జైలు శిక్ష అని చెప్పి, రిమాండ్ అని చెప్పి కూడా తెలపడం జరిగింది. ఏమంటారు దీని గురించి? కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి విమర్శలు ఒక వర్గ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ గత నవంబర్ నెలలో నాగులపులపాడుకు చెందిన కొంతమంది రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు నిమిత్తం విచారణకు హాజరు కావాలని విచారణాధికారి సిఐ శ్రీకాంత్ స్వయానా వెళ్లి ఆర్జీవీకి నోటీసులు అందించారు. కానీ ఆర్జీవీ సమాధానం చెప్పకుండా కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకుని ముందస్తు బెయిల్తో 2 సార్లు విచారణ నవంబర్ 19వ తేదీ, నవంబర్ 25వ తేదీ గత సంవత్సరం నవంబర్ 19, 25 తేదీల్లో విచారణకు హాజరు కావాలని చెప్పిన హాజరు కాకుండా కోర్టును అడ్డం పెట్టుకొని కోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకొని కోర్టులో తిరుగుతున్నారు. కానీ మరొకసారి ఇప్పుడు కోర్టు ఉత్తర్వులు తీరిపోయాక మరొకసారి ఈ నెల ఫిబ్రవరి 4వ తేదీ విచారణకు హాజరు కావాలని సిఐ శ్రీకాంత్ ఆర్జీవీకి తెలిపారు. ఆర్జీవీ విచారణకు హాజరవుతారా, లేకపోతే ఇలాగే కోర్టును అడ్డం పెట్టుకొని తప్పుకొని తిరుగుతూ తప్పించుకుంటారా అనేది ముందు తెలుస్తుంది. కానీ ఇప్పుడైతే విచారణ ఖచ్చితంగా హాజరైతే మటుకు అరెస్ట్ చేస్తారనేది మటుకు ఆర్జీవీ భావనగా చెప్తున్నారు. Thank you, Kumar. Thanks for the updates. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మరోసారి ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులను పంపారు. ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టడంపై ఆర్జీవీకి ఈ నోటీసులు పంపారు. కాగా గతంలోనూ ఆర్జీవీకి పోలీసులు సమన్లు అందించారు. కానీ విచారణకు హాజరు కాలేనంటూ తన న్యాయవాదులతో సమాచారాన్ని పంపారు.